దర్శనానికి వచ్చానండి. చాలా బాగా జరిగింది. ఒలింపిక్స్ ముందు వచ్చాను అండ్ ఒలింపిక్స్ అయిన తర్వాత మళ్ళీ వస్తానని కోరుకున్నాను. సో ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని అనుకుంటున్నాను. రియో ఒలింపిక్స్లో విజయం సాధించిన తర్వాత ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది అండ్ మొక్కుకున్నాను. డెఫినెట్గా ఆయన ఆశీస్సుల వల్ల ఇవాళ ఇక్కడ ఉన్నాను. సిల్వర్ మెడల్ వచ్చింది. సో మళ్ళీ వస్తానని కోరుకున్నాను. సో ఇవాళ దర్శనానికి వచ్చాను. సో చాలా బాగా జరిగింది. మెడల్ వచ్చిన తర్వాత మీ పైన బాధ్యత ఇంకా పెరిగింది. ఈ నేపథ్యంలో ఎలా వివరించబోతున్నారు? ఫ్యూచర్ ప్రణాళిక ఎలా ఉండదు? డెఫినెట్గా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పెరిగాయి. సో ఇంకా బాగా ఆడి మంచిగా హార్డ్ వర్క్ చేసి ఇంకా ఎన్నో గెలుచుకోవాలని అనుకుంటున్నాను. మహిళలు అంటే చిన్న చూపు చూసే ఈ రోజుల్లో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం గుర్తుంచుకున్నారు. ఈ నేపథ్యంలో మహిళలకి ఎలాంటి ప్రోత్సాహం ఉంటే బెటర్ అంటారు? డెఫినెట్గా చూసుకుంటే చాలామంది అమ్మాయిలు చాలా బాగా చేస్తున్నారు అన్ని స్పోర్ట్స్లో. సో ఇంకా ముందుగా ఇంకా ఎంతోమంది వస్తారు పైకి అని కోరుకుంటున్నాను. సార్ మీరు ఉంది. ఒలింపిక్స్కి వెళ్ళే ముందు సింధు ఇక్కడ రావటం జరిగింది. ఈరోజు దేవుడి కృప వల్ల ఈరోజు ఈ మెడల్ వచ్చిందని నేను భావిస్తున్నాను. ఇక్కడ మా మొక్కుకి నేను తలనీలాలు ఇవ్వటం, అలాగే ఈరోజు ఇంత మంచి వాతావరణంలో ఇంత మంచి దర్శనం కావటానికి దేవుడికి ఎప్పుడూ ఆయన కృప మా మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఫ్యూచర్ గోల్స్? ఆడే నిలబడండి. మీ ఇద్దరు కెమెరా మీ కెమెరా వస్తాను. కొంచెం వెనక్కి రండి. ఏంటి కొంచెం కెమెరా వైట్ బ్యాలెన్స్ తీసుకో. ముందు రా.